కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. ఈయన బీటెక్ ఎంబీఏ పూర్తి చేశారు. అయితే కేబినెట్ లో చోటు దక్కిన అత్యంత చిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇక గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి గెలుపొందారు. ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేశారు. ఇక అమెరికాలో వైద్యుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతేకాకుండా యూవరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్లైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆన్లైన్ శిక్షణ ఇస్తూ వేల కోట్లు సంపాదించారు. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ కు పీఎంఓ నుంచి సమాచారం అందింది. సాయంత్రం మోదీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు వీరు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్ లో డిప్లొమా సాధించారు. ఇక 1977లో జనతా పార్టీలో చేరారు. అంతకుముందు సంఘ కార్యకర్తగా పనిచేశారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇందులో గెలవడమే కాకుండా కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పటి వరకు ఆయన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక బండి సంజయ్ తొలిసారి కేంద్ర మంత్రిగా ఎంపికయ్యారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ 12 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఈయనకు ఏబీవీపీతో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇక రెండోసారి కరీంనగర్ నుంచి బండి సంజయ్ మెజార్టీతో గెలుపొందారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 2023 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 29 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది.